ఆదిపర్వ కథాసారం 2వ భాగం. ధృతరాష్ట్రునికి పెళ్లీడు వచ్చింది. గాంధారదేశాన్ని పరిపాలించే సుబలుడనే రాజుకు గాంధారి అనే కూతురు ఉన్నదని, ఆమె రూపలావణ్యశీలాలలో ఉత్తమురాలని, 100 బిడ్డలకు తల్లి కాగలదని జ్యోతిష్కుల వలన విని భీష్ముడు స్వయంగా ఆ సంబంధాన్ని కుదిర్చాడు. అంతేకాదు, గాంధారికి 10 మంది తోబుట్టువులున్నారు. వారందరినీ ధృతరాష్ట్రుని కిచ్చి పెళ్లి చేయించాడు. అంతేకాక కులశీలవతులైన 100 కన్యలనిచ్చి ఆపై వివాహాలు జరిపించాడు. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడైనా అతనికి ఎటువంటి లోపం రాకుండా చూచాడు. అతనికి పట్టాభిషేకం చేశాడు. పాండురాజు అఖిలాస్త్ర శస్త్రవిద్యలను గడించి విస్తృతదేశదండయాత్రలు చేసి అపారధనరాశులు తెచ్చి ధృతరాష్ట్రుని వశం చేసేవాడు. బంధువులకు పంచేవాడు. అతడు స్వయంవరంలో పొందిన కన్య కుంతి, భీష్మానుమతితో పెండ్లాడిన కన్య మాద్రి. పాండురాజు కుంతిమాద్రులను అమితానురాగంతో చూచుకుంటూ ఉండేవాడు. ఇక్కడ కుంతి జీవితంలో జరిగిన ఒక రహస్య వృత్తాంతం చెప్పాలి. కుంతిభోజుని ఇంట కుంతి కన్యగా పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ ఉండేది. ఒక్కసారి దుర్వాసుడు వారింటికి అతిథిగా వచ్చాడు. అతనికి ఇష్టమైన పదార్థాలను వండి వడ్డించి భక్తితో సేవించింది కుంతి. ఆ ముని సంతసించి ఒక దివ్యమంత్రాన్ని ప్రసాదించాడామెకు. ఆ మంత్రంతో ఏ వేల్పునైనా ఆరాధిస్తే అతడు కోరిన పుత్రుడిని ఇచ్చి సంతోషపెడతాడు. అది ఆపద్ధర్మంగా వాడుకోతగినది మాత్రమే. ఆ ముని వెళ్లిపోగానే ఆ మంత్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగే గంగధరికేగి కుంతి సూర్యుడిని స్మరించి అతని వంటి కొడుకును కోరి మంత్రాన్ని జపించింది. సూర్యుడు తరుణ ద్యుతితో ఆ తరుణి దగ్గరకు వచ్చాడు. సహజ కవచకుండల సోడితుడు అయిన బిడ్డనిచ్చాడు. అతడే కర్ణుడు. అయితే కుంతి కోరికపై ఆమె కన్యాత్వం యథాతథంగా ఉండేటట్టు వరమిచ్చాడు. కుంతి సూర్యప్రేరితమై వచ్చిన ఒక మందసంలో కర్ణుడిని ఉంచి నదిలో వదలింది. సూతుడొకడు ఆ పెట్టెను పట్టి కర్ణుణ్ణి తన పట్టిగా పెంచుకున్నాడు. కుంతి కర్ణుని జన్మరహస్యాన్ని బయటపెట్టలేదు. అది దేవరహస్యంగానే ఉండిపోయింది. ఒక్కసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. విసిగ వేసారిపోయాడు. చివరకు ఒకచోట 2 మృగాలు క్రీదుస్తుంటే చూచివాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందముడనే ముని తన భార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు. అతడు పాండురాజు బాణాలకు చనిపోతూ శాపం పెట్టాడు. నేను నా భార్యతో కూడియున్నప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవు నీ భార్యతో కూడినప్పుడు చనిపోతావు. నీ భార్య కూడా చనిపోతుంది అని శపించి ఋషి దంపతులు కన్ను మూశారు. పాండురాజు విషంటుడయ్యాడు. విరక్తుడు కూడా అయ్యాడు. భార్యాసమేతుడై శతశృంగ పర్వతం చేరి ఘోర తపస్సు చేయ ప్రారంభించాడు. అది బ్రహ్మలోకానికి వెళ్లేదారి. కొందరు మునులు బ్రహ్మలోకానికి పోతూ ఉంటే పాండురాజు వారితో తాను వస్తానన్నాడు. కాని వారు అపుత్రస్య గతిర్నాస్తి అని వినలేదా? నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హత లేదని చెప్పారు. వారి మాటలు పాండురాజును మరీ కృంగదీశాయి. సంతానాన్ని గురించి కుంతిమాద్రులతో కలిసి ఆలోచించాడు. దుర్వాస మహర్షి తనకిచ్చిన మహామంత్ర మొకటున్నదని, ఆపద్ధర్మంగా దానిని పుత్రలబ్ధికి వాడుకోవచ్చునని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. కుంతిని పుత్రసంతానం కొరకు మంత్రమహిమ నాశ్రయించుమని నియోగించాడు. ఆమె భర్తకు ప్రదక్షిణం చేసి సమాహిత చిత్తంతో మంత్రాన్ని జపించింది. మొదటగా సర్వలోకాలకు ఆశ్రయమైన ధర్మానికి మూలమైనవాడు ధర్ముడు. అతనిని స్మరించి ఉత్తమ ధర్మవర్తనుడైన పుత్రుడిని కోరుకున్నది. దిక్కులు కాంతులతో పిక్కటిల్లేటట్టు వెలుగొందే బాలుడు ధర్ముని అంశాన జన్మించాడు. అతడు పుట్టినప్పుడు సర్వభూతములు సంతోషించాయి. ఆకాశవాణి ఇట్లా పలికింది: ఇతడు కురు కులదీపకుడవుతాడు. ధర్మస్థిరమతి కావటంచేత యుధిష్ఠిరుడు అని పిలువబడతాడు. యుధిష్ఠిరుడు పుట్టిన సంగతి హస్తినాపురానికి వార్త అందింది. అందరూ సంతోషించారు. కాని గాంధారి అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని కనలేకపోయింది. ఆ అసూయతో కడుపుపై బాదుకొన్నది. గర్భపాతమైపోయింది. వేదవ్యాసుడు వచ్చి ఆ పిండఖండాలను 101ని లెక్కించి వేరువేరు తైలభాండాలలో భద్రపరిచాడు. 100 కొడుకులు, ఒక్క కూతురు పుడత రని చెప్పి వెళ్లాడు. అక్కడ సత్శృంగపర్వతం మీద పాండురాజు మరొక పుత్రుని పొందాలనే కోరికతో కుంతిని, వాయుదేవుని నారాధించి ఉత్తమజవసత్తుడైన కుమారుడిని పొందుమని అడిగాడు. ఆమె అలాగే చేసింది. వజ్రదేహుడైన విక్రమోన్నతుడైన బాలుడు పుట్టాడు. దివ్యవాణి అతనికి భీమసేనుడు అని పేరు పెట్టింది. అదే రోజు హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్ని, లోకాన్ని నాశనం చేయగల దుల్లకునాలు ఎన్నో పొడసుపాయి. అందరూ భయవిహ్వలులైనారు. అట్లాగే క్రమంగా దుశ్శాసనుడు మొదలైన 99 మంది తమ్ములు, దుశ్శాల అనే చెల్లెలు పుట్టారు. కులనాశకుడైన దుర్యోధనుడిని ఒక్కడిని దూషించటం మంచిదని పెద్దలు ధృతరాష్ట్రునికి సూచించారు. అతడు
పుత్రవ్యామోహంతో దాన్ని అంగీకరించలేదు. ఈ సంగతి విని పాండురాజు త్రిలోక విజయుడైన పుత్రుని కొరకు ఏకపాదం మీద నిలువబడి 1 సంవత్సరకాలం ఇంద్రుడిని గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రసన్నుడై శత్రుక్షయాన్ని చేయగల మహావీరుడు నీకు కొడుకుగా పుడతాడని వరమిచ్చాడు. కృతార్చుడైన పాండురాజు కుంతీదేవిని ఉపాసించుమని కోరాడు. ఆమె అట్లాగే ఆరాధించింది. స్థిరపౌరుషుడు, లోకోత్తరుడు, వంశకరుడు అయిన పుత్రుడు ఇంద్రాంశతో పుట్టాడు. ఆ సమయంలో దేవతలు ఆ బాలుని భావిబలవీర్యాలను కీర్తిస్తూ పూలవానలు కురిపించారు. ఉత్తరఫల్లుని నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ బాలుడిని ఫాల్గునుడని పిలిచారు. 3 కొడుకులను చూచి పాండురాజు 3 లోకాలు జయించినట్టు పొంగిపోతుండేవాడు. కాని మాద్రి తనయందు పుత్రసంతానం పొందే ఉపాయం లేకపోవటం వలన విచారిస్తూ ఉండేది. దీన్ని గమనించి కుంతితో ఒప్పించి దుర్వాసుని మంత్రప్రభావంతో మాద్రిచేత అశ్వినీదేవతలను ఆరాధింపజేసి కవలపిల్లలను పొందగలిగాడు. వారే నకుల సహదేవులు. సౌందర్యపరాక్రమాలలో సాటిలేనివారు. ఇట్లా పంచపాండవులు పుట్టి సుక్షపక్షంద్ర బింబాలవలే పెంపొందుతూ ఉన్నారు. అంతలో ఒక విపత్తు. వసంతఋతువు వచ్చింది. ప్రకృతి శోభ మానవుల హృదయాల నుపాంగ చేస్తున్నది. కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలై ఉన్నది. మాద్రి ఒక్కతే పాండురాజు ప్రక్కన ఉన్నది. ఆమె మనోహర రూపం వసంత ప్రభావంతో అతని మనస్సు నాకర్షించింది. పాండురాజు మాద్రిని సమీపించాడు. మునిశాపంచేత మరణించాడు. శతశృంగియులందరూ గుమిగూడారు. హృదయ విదారకంగా విచారించారు. మాద్రి తాను పాండురాజుతో సహగమనం చేసింది. కుమారుల రక్షణకు కుంతి ధ్రువచిత్తంతో జీవించ సంకల్పించింది. మాద్రి పాండురాజుల అంత్యక్రియల తర్వాత వారి అవశేషాలతో అందరూ హస్తినాపురం చేరారు. రగిలిన పగలు హస్తినాపురరాజమందిరంలో అటు కౌరవులు ఇటు పాండవులు అందరూ కలిసి బాల క్రీడలాడుతుండేవారు. అందరిలో బలాయుడు భీమసేనుడు. జలక్రీడలాడేటప్పుడు భీముడు కౌరవులను భుజాలపై కెక్కించుకుని నీటిలో ముంచి తేల్చి ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. పండ్లకోసం కౌరవులు చెట్టెక్కితే భీముడు చెట్టమొదళ్లు పట్టి ఊపి పండ్లతోబాటు వారిని కూడా క్రింద పడేసేవాడు. ఇట్టా భీముని చేతిలో బాధలు పడలేక దుర్యోధనుడు శకుని దుశ్శసనులతో మంతనాలు సలిపి భీముడిని ఒంటరిగా ఉన్నప్పుడు చంపటానికి పన్నాగాలు పన్నాడు. ఒకనాడు భీముడు జల క్రీడలలో 1000 మంది వీరకుమారులతో పోటీపడి గెలిచి బాగా అలసిపోయి చల్లగాలి వీస్తుంటే నీటి ఒడ్డునే పడుకుని నిద్రపోయాడు. దాన్ని గమనించిన దుర్యోధనుడు భీముడిని లతాపాశాలతో గట్టిగా కట్టించి నీటిలో త్రోయించాడు. కాని భీముడు ఒళ్ళు విరుచుకునేసరికి ఆ లతలన్నీ పెటపెటా తెగిపోయాయి. భబ్బంధ విముక్తునివలే నీటి నుండి బయటికి వచ్చాడు. ఒకనాడు బాగా శ్రమించి భీముడు నిద్రిస్తున్నాడు. ఆ అదను కనిపెట్టి దుర్యోధనుడు ఒక సారథి చేత పాములను తెప్పించి అతడిని కరిపించాడు. భీముని శరీరం వజ్రతుల్యం కావటంచేత పాముల కోరలు అతని చర్మంలో దిగబడలేదు. కాని నిద్ర మెలకువ వచ్చింది. అతడు సారథి నొక్క చెరుపుతో చంపివేశాడు. పాములను కాళ్లతో నలిపేశాడు. ఒకసారి అన్నంలో విషం కలిపి పెట్టించాడు. యుయుత్సుడు వద్దంటున్న ఆకలిగొన్న భీముడు ఆ విషాన్నం తిన్నాడు. విషం కూడా ఆకలి వలన అతనికి అమృతంగా మారింది. ఇట్లా ఎన్నో ఉపాయాలతో భీముడిని వధించి ధర్మరాజును ఒంటరివాడిని చేసి చంపాలని దుర్యోధనుడు ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరకు పాండవుల కందరికి అపాయం కలిగించే ఉపాయమే ఉపాదేయమనుకున్నాడు. భీష్ముడు బాలురకందరికీ మొదట కృపాచార్యుని చేత విలువిద్య నేర్పించాడు. ఆపై ద్రోణుడిని కూడా నియోగించాడు. ద్రోణుడిని ద్రుపదుడు అవమానించాడు. అందువలన అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు లోలోన మండిపడిపోతున్నాడు. శిష్యులందరినీ తన కోర్కే తీర్చగలరా అని అడిగాడు. అర్జునుడు ఒక్కడే మాట ఇచ్చాడు. అందువలన అతడిని జగదేకవీరునిగా తీర్చిదిద్దుతానని ద్రోణుడు వరమిచ్చాడు. ఏకలవ్యుని వంటివారి అడ్డును ఉపాయంతో తొలగించాడు. రాత్రి యుద్ధం, శబ్దభేది, అస్త్రశస్త్రాలు, విలువిద్యా రహస్యాలు ఎన్నెన్నో అర్జునుడికి బోధించాడు. విలువిద్యలో పాఠుడే ప్రథమగణ్యుడు. రాజకుమారుల అస్త్రశస్త్రపాండిత్యాన్ని పెద్దల ముందు ప్రదర్శింపచేయటానికి ద్రోణుడు ఒక విశాల సమతల ప్రదేశంలో రంగం ఏర్పాటు చేయించాడు. తెల్లని వస్త్రాలను ధరించిన ద్రోణుడు అశ్వత్థామ వెంటరాగా క్రీడారంగం మధ్యకు వచ్చి నిలబడ్డాడు. కురుకుమారులందరూ జ్యేష్ఠానుపూర్వంగా మహాధనువులతో తనుత్రాణాలతో గురువుగారి వెనుక వరుసగా నిలిచారు. చూడముచ్చటగా నున్నది దృశ్యం. మొట్టమొదట భీమదుర్యోధనుల గదాద్వంద్వ యుద్ధం ప్రవర్తిల్లింది. భూమి దద్దరిల్లేటట్టు పాదకట్టనం చేస్తూ మదపుటేనుగులవలే భయంకరంగా పోరాడసాగారు భీమదుర్యోధనులు. ప్రజలలో వారివురి పట్ల అభిమానం గలవారు పెద్ద నృపులతో పాటు పరస్పర వివాదాలు కూడా చేయటం మొదలుపెట్టారు. దానితో వారిద్దరి పోరును ద్రోణుడు అశ్వత్థామను పంపి ఆపివేయించాడు. ఆ తరువాత హేమకవచావృతుడు, ఉన్నతచాపధరుడు, అసితోత్పలవర్ధుడు, బద్ధతునీరుడు అయిన అర్జునుడు రంగమధ్యలో నిలిచి జనహృదయాలను ఆకట్టుకున్నాడు. ప్రజలు చేసే ప్రస్తుతి మిన్నంటింది. అర్జునుడు ఆచార్యుని అనుమతితో ఆగ్నేయ, వరుణాది మహాస్త్రాలను ప్రయోగించి పరుగెత్తుతున్న మృగాలపై బాణాలు, నాటేపలు నేర్పులను ప్రదర్శించి విలువిదిలో మేటివీరుడని జయజయధ్వానాలు పొందాడు. అంతలో సహజ కవచకుండలధారి అయిన కర్ణుడు రంగద్వారం వద్ద నిలిచి భుజాస్వాలనం చేసి అర్జునుడిని ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు.
ద్రోణుని అనుమతితో ముందుగా అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ కర్ణుడు ప్రదర్శించి చూపించాడు. అతని పరాక్రమాన్ని చూచి దుర్యోధనుడతనిని కోగలించుకుని, నాతో స్నేహం చేసి నాకు నా బంధువులకు హితం చేసి నన్ను కురురాజ్యం మేలించి నా ఐశ్వర్యం ఉపయోగించుకో అని కోరాడు. కర్ణుడు దానికి అంగీకరించాడు. ఆ తరువాత కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం మొదలైనది. కర్ణుడు పర్జన్యాస్త్రం వేశాడు. అర్జునునిపై మేఘాలు దట్టంగా క్రమ్మాయి. కుంతి భయపడింది. అంతలో అర్జునుడు వాయుబాణం వేసి మేఘాలను చిమ్మివేశాడు. కుంతి శాంతపడింది. వారిద్దరి నడుమ పంతాలు పెరుగుతున్నందువలన కృపాచార్యుడడ్డం వచ్చి, అర్జునుని తల్లిదండ్రుల పేరు కులం అందరికీ తెలుసు, అట్లాగే నీ వివరాలు తెలియజెప్పుమని కర్ణుడిని అడిగాడు. కర్ణుడు చెప్పడానికి సిగ్గుపడి తలవంచుకొన్నాడు. దుర్యోధనుడు రంగప్రవేశం చేసి, రాజైతే తప్ప అర్జునుడితో యుద్ధం చేయడానికి వీల్లేదంటే ఇదిగో అంగరాజాన్నిస్తున్నానని రంగమధ్యలో సింహాసనం వేసి అంగరాజ పట్టాభిషేకం చేసి కర్ణుడిని అంగరాజుగా పిలిచాడు. సూతుడు కొడుకుని చూచి ఉప్పొంగిపోయి కావుగలించుకున్నాడు. కర్ణుడు అతనికి అభివాదనం చేశాడు. దానితో అతడు సూతపుత్రుడని అందరికీ తెలిసిపోయింది. సూతపుత్రుడు క్షత్రియునితో యుద్ధం చేయటం తగదన్నాడు భీముడు. దుర్యోధనుడు అతని మాటలకు అడ్డువచ్చాడు. లేడీ కడుపున పులి పుడుతుందా? ఇంతటి దివ్యతేజస్సు కలవాడు సామాన్యుడై ఉంటాడా? సూరుల జన్మస్థానం సురుల జన్మం, ఏరుల జన్మం ఎవరు చెప్పగలరు? సహజ కవచకుండలధారి అయిన ఇతడు అంగరాజ్యానికే కాదు, అఖిల మహి మండలానికే అధిపతి కాగలిగినవాడు అని ప్రశంసిస్తూ ఉండగా ప్రొత్తుకృంకింది. అందరూ వారి వారి మందిరాలకు వెళ్లారు. గురుదక్షిణ మరునాడు ద్రోణాచార్యులు శిష్యులందరినీ పిలిచి గురుదక్షిణనివ్వండి అన్నాడు. అందరూ గురువుగారిని ఆదేశించమన్నారు. ఐశ్వర్యమద్గర్వితుడైన ద్రుపదుడిని ఓడించి నా ముందు పెట్టండి, అదే నేను కోరే గురుదక్షిణ అని ప్రకటించాడు ద్రోణాచార్యుడు. ఆ మాట వినగానే కౌరవులందరూ సైన్యాలను వెంటబెట్టుకుని రథాలెక్కి పాంచాలపురం వైపు పయనం సాగించారు. పాండవులు గురువుకు ప్రదక్షిణం చేసి ఆయనను వెంట తీసుకుని ఆ తరువాత బయలుదేరారు. కౌరవుల సేనను ద్రుపదుడు చతురంగ సేనతో ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా సాగింది. ద్రుపదుని పరాక్రమానికి కౌరవులు నిలువలేకపోయారు. వెనుదిరిగ పోసాగారు. పాండవులెదురుపడ్డారు. వారి అండన నిలిచారు. అర్జునుడు భీముని సాయంతో ముందుకు నడిచాడు. ద్రోణుడిని ధర్మజుడిని ఒకచోట నిలిపారు. సైన్యంతో భీముడు ద్రుపదుని గజబలాన్ని మట్టుపెట్టాడు. అర్జునుడు అశ్వబలాన్ని మట్టుబెట్టి ద్రుపదునిపై బాణాలు గుప్పించాడు. అంతలో ద్రుపదుడు అర్జునుని విల్లుని విరుగకొట్టాడు. అర్జునుడు సింహంవలె లంఘించి కత్తితో ద్రుపదుని రథంపైకి దూకాడు. మెరుపుదాడి చేసి అతడిని రథాక్షంతో కట్టి ద్రోణుని ఎదుటకు తెచ్చి ఉంచాడు. అప్పుడు అవహేళనగా నవ్వుతూ ద్రోణుడు ద్రుపదునితో ఈ విధంగా అన్నాడు: కు వీరెవరయ్య ద్రుపద మహారాజులే ఇట్లు కృపనులై పట్టువడన్ వీరికి వలసెన యహహ మహా రాజ్యమదాంధకారమది వాసెనాకో ఇప్పటికైనా నేను జ్ఞాపకానికి వచ్చానా అని అధిక్షేపించి ద్రుపదుడిని వదిలివేశాడు. ఇట్లా గురుదక్షిణ పాండవులే ఇవ్వగలిగారు. లాక్షాగృహ దహనం రాజభారాన్ని వహించగలవాడినిగా భావించి భీష్మ విదురాదులతో విచారించి ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు యువరాజుగా పట్టంగట్టాడు. ధర్మజుడు నలుగురు తమ్ముల సాయంతో 4 దిక్కుల విజయయాత్రలు సాగించి అపరధనరాశులను తెచ్చి హస్తినాపుర వైభవాన్ని పెంచాడు. ధర్మరాజు పేరుకు యువరాజాగాని తీరుకు సార్వభౌముడు. పాండవుల మీద పెరుగుతున్న ప్రజానురాగం దుర్యోధనుని గుండెల్లో అసూయాగ్నిని రగిల్చింది. అతడు ధృతరాణి దగ్గరకు వెళ్లి తన దుంహకాన్ని వెళ్లగ్రక్కాడు. పైతృకమైన ఈ రాజ్యలక్ష్మిని పూర్వం పాండురాజు భరించాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజును యువరాజును చేశారు. ఆ తరువాత అతని కొడుకులు మనుమలే రాజ్యాధిపతులవుతారు. మేము వారిని సేవించి బ్రతికేదులతి ఏర్పడుతుంది. రాజ్యం మీ ఆధీనంలో ఉన్నది కాబట్టి మీరే మాకు రాజ్యానికి మార్గం వేసి చూపించాలి. పాండవుల కీర్తి ప్రజలలో పెరిగిపోతున్నది. ముందు వారిని దూరం చేయండి. వారణావతానికి పంపండి. 6 నెలలలో నేను హస్తినాపురి ప్రజలలో నామీద అభిమానం కలిగేటట్టు చూచుకుంటాను అని వాదించి తండ్రిని ఒప్పించాడు. ధృతరాష్ట్రుడు నయంతో ప్రేమతో పాండవులను కుంతితో సహా వారణావతానికి పంపాడు. అక్కడ దుర్యోధనుడు పురోచనునితో లక్క ఇంటిని కట్టించి సమయం కనిపెట్టి అందులో పాండవులు తగులపడేటట్టు చూడాలని పన్నాగం పన్నాడు. విదురు డీరహస్యాన్ని గోప్యంగా ధర్మరాజుకు సూచించాడు. ధర్మజుడు గ్రహించి భీమునితో చెప్పి లక్షగృహంలో నిపుణంగా జాగరూకతతో ఉంటుంటారు. విదురుడు ఒక గూవచారిని పాండవుల చెంతకు పంపించి లక్క ఇంటి నుండి వారు తప్పించుకుని పోవటానికి బిలమార్గాన్ని ఏర్పరిచి కృష్ణ చతుర్దశి నాటి రాత్రి లాక్షాగృహదహనమవుతుందని సూచించాడు. భీముడు ఈ రహస్యాన్ని గమనించి పురోచనుని, ఒక దాసిని, దాని 5 కొడుకులను ఆ లక్క ఇంటిలో ఉంచి అన్నదమ్ములను తల్లిని బిలం ద్వారా పంపించి నియమించిన ముహూర్తం కంటే ముందే లక్క ఇల్లు మొత్తం దహనమయ్యేటట్టు చూచి తాను బిలం ద్వారా వెడలిపోయాడు. ఒక్క విదురుడు తప్ప అందరూ పాండవులు లక్క ఇంటిలో పడి కాలిపోయారని దుర్హకించారు. ధృతరాష్ట్ర దుర్యోధనుల పాప సంకల్పాలను ప్రజలు గర్జించారు. బిలద్వారం గుండా పాండవులు బయటపడి పాదచారులై నడిచి ఒక వనం చేరారు. భీముడు నీరు తెచ్చేలోపలే ఒక చెట్టు కింద ధర్మజాదులు కుంతి గానిద్రలో మునిగిపోయారు. వారి దీనావస్థరు విచారపడుతూ ఆ రాత్రి భీముడు వారికి కాపలా కాస్తూ ఉన్నాడు. అది హెడింబాసురుడు నివసించే వనం. నరవాసన కొట్టింది అతనికి. పాండవులను చంపి వండి వడ్డించు మని చెల్లెలైన హెడింబను ఆజ్ఞాపించాడు. ఆమె ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. భీముని సుందరవీరాకారం చూచింది. మనసారా ప్రేమించింది. అతనితోడిదే తన జీవిత మని మొదటి చూపులోనే నిర్ణయించుకున్నది. అన్నను పోగొట్టుకున్న భీముడిని మాత్రం పొందాలనుకున్నది. అన్ని విషయాలు భీముడికి చెప్పింది. ఆలస్యమైనదని
హిడింబుడు లేచి వచ్చాడు. భీముడాతనితో యుద్ధానికి తలపడ్డాడు. రాక్షసుని అరుపులకు కుంతి నిద్రలేచింది. ధర్మజాదులు లేచారు. హిడింబ మానవాకారంలో ఎదుట పడింది. కుంతి ఆమెను గురించి అడిగింది. హిడింబ ఏ సంగతి దాచుకోకుండా మనసు విప్పి కుంతితో చెప్పుకున్నది. ఆమెకు ఎన్నో మహిమలున్నాయి. వాటిని ప్రదర్శించి చూపింది. భీముడు హిడింబాసురుడిని చంపాడు. పాండవులను హిడింబ అనుసరించింది. భీముడు వారించాడు. ధర్మజుడు కుంతి భీముడికి నచ్చజెప్పారు. సాలిహోత్రుని ఆశ్రమం గురించి హిడింబ చెప్పిన మాటలు నిజమని తెలిసాయి. భీమునితో హిడింబకు వివాహమైంది. పగలల్లా ఆ దంపతులు అడవులలో విహరించేవారు. రాత్రిళ్లు ధర్మరాజాదుల వద్ద ఉండేవారు. కొన్నాళ్లకు ఘటోత్కచు డనేపుత్రుడు పుట్టాడు హిడింబకు. భయంకరాకారుడు, సద్యోయౌవనుడు, అస్త్రశస్త్రముసలుడు, రాక్షస పిశాచబలపరివృతుడు అయిన ఘటోత్కచుడు పాండవులను కొంతకాలం సేవించి రాక్షస రాజ్యానికి వెళ్లిపోయాడు. తల్లిని తీసుకుని తనను స్మరిస్తే చాలు ప్రత్యక్షమవుతానని తండ్రితో చెప్పాడు. సాలిహోత్రుని ఆశ్రమంలో వ్యాసుడు పాండవులకు దర్శనమిచ్చాడు. జరిగిన దానికి విచారించవద్దని ధైర్యం చెప్పి భావి కార్యక్రమాన్ని సూచించి వెళ్లాడు. పాండవులు బ్రాహ్మణ వేషాలతో ఏకచక్రపురం చేరారు. అక్కడ భిక్షాటనం చేసుకుంటూ బ్రతుకు సాగించారు. అయినా అక్కడ ప్రజలను పట్టి పీడించే బకాసురుడిని భీముడు వధించి వారికి శాంతి సౌఖ్యాలను అందించాడు. ఆనాడు అర్జునుడి చేతిలో ఓడిన ద్రుపదుడు ద్రోణుడిని చంపే ఒక కొడుకును, అర్జునుని వివాహమాడే ఒక కూతురును పొందాలని అనేకం ఘోరవ్రతాలు చేశాడు. చివరకు ఒక క్రతువు నిర్వహించాడు. యజ్ఞాంశిలో నుండి ఉజ్జల కర్వాలంతో రథరుజుడైన ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. దివ్యతేజస్విని ద్రౌపది పుట్టింది. ఆ ద్రౌపదిని అర్జునునకివ్వాలని లోన సంకల్పం. పైకి చలత్ మత్స్యంత్రభేదనాన్ని వరపరీక్షగా పెట్టాడు ద్రుపద మహారాజు. ఈ సంగతి పాండవులు ఏకచ క్రపురంలో విన్నారు. పాంచాలపురికి హుటాహుటిన బయలుదేరారు. ద్రుపద నగరం స్వయంవరోత్సవంతో కోలాహలంగా ఉన్నది. ఎత్తుగా కట్టబడిన మత్స్యంత్రాన్ని 5 బాణాలతో ఎవడు కొట్టగలడో ఆ విలుకాడే ద్రౌపదికి భర్త కాగలడని పాంచాలపతి ప్రకటించాడు. రాజులు నగరం చుట్టూ డేరాలు తీర్చి స్వయంవరానికి దిగ ఉన్నారు. పాండవు లాపురిలో బ్రాహ్మణ వేషాలతో ప్రవేశించి ఒక కుంభకారుని ఇంట్లో వసించి మత్స్యంత్ర సభకు వెళ్లారు. ధృష్టద్యుమ్నుడు స్వయంవర నియమాన్ని ప్రకటించాడు. స్వయంవర సభలో విచ్చేసియున్న రాజులనందరినీ ద్రౌపదికి చూపించాడు. అందులో 100 కౌరవులున్నారు. కర్ణాశ్చద్ధామాదులు కూడా ఉన్నారు. వారిలో ఎవరు లక్ష్యాన్ని భేదిస్తే అతడు కళ్యాణమాలకు అర్హుడని సూచించాడు. ఆ సభలోని అతిథులలో వాసుదేవుడున్నాడు. అతడు బ్రాహ్మణ వర్గంలో పంచాగ్నుల వలె వెలుగొందుతున్న పాండవులను గ్రహించి పార్వుడు పాంచాలిని గ్రహిస్తాడని సంతోషించాడు. కొందరు రాజులు విల్టు ఎక్కపెట్టలేక వెనుతిరిగిపోయారు. కొందరు ప్రయత్నమే చేయలేకపోయారు. కొందరు చేసి విఫలురయ్యారు. బ్రాహ్మణులలో నుండి అర్జునుడు లేచి యంత్రాన్ని సమీపించి గురువులకు నమస్కరించి ధనువునకు ప్రదక్షిణం చేసి మొక్కి దానిని అవలిలగా ఎక్కుపెట్టి అలవోకగా మత్స్యయంత్రాన్ని భేదించాడు. సభికులందరూ ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణులు ఉప్పొంగపోయారు. ధృష్టద్యుమ్నుడు సైన్యంతో అర్జునుని వెంట నిలువబడ్డాడు. ధర్మజుడు నకుల సహదేవులతో కలిసి వసతిగృహానికి వెళ్లాడు. ద్రౌపది కళ్యాణమాలను అర్జునుని మెడలో ఉంచటానికి బయలుదేరింది. దుర్యోధనాదులది సహించలేకపోయారు. రాచకన్యను విప్రుడి కివ్వటం అవమానమని ఆగ్రహించారు. విషప్రాకారంలో నున్న అర్జునుడిని అపహసించారు. ద్రుపదుడు భయపడి బ్రాహ్మణుల వెనకాల నిలువబడ్డాడు. వారందరికీ అభయమిచ్చి అర్జునుడు భీమ సహాయంతో తిరుగబడ్డాడు. అర్జునుడికి ఎదురుగా కర్ణుడు నిలిచి బాణయుద్ధం చేశాడు. తన ఎదుట నిలువగలిగిన అతదేవుడు అని కర్చుడాశ్చర్యపోయాడు. ఎవడో వీర శ్రేష్ఠునివలె నున్నాడని రణరంగం నుండి తొలగిపోయాడు. భీముడు శల్యుడిని నేలపై పడేసి కొట్టాడు. అతడు లేచి దుమ్ము దులుపుకొని వెళ్లిపోయాడు. ఆ బ్రాహ్మణులెవరో తేల్చుకోవాలని పట్టుబట్టిన దుర్యోధనాదులకు మొగం వాచేటట్టు సమాధానం చెప్పి వాసుదేవుడు పంపివేశాడు. రాజులందరూ మరలిపోయారు. భీమార్జునులు ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చారు. ధర్మజాదులతో కలిసి తల్లితో అమ్మా మే ముఖభిక్ష తెచ్చాం అని అన్నారు. కుంతి అసలు విషయాన్ని గ్రహింపక మీ రైదుగురు ఉపయోగించుకొనండి అని కొడుకులను నియోగించింది. ఆ తరువాత ద్రౌపదిని చూచి ప్రబోధించానని చిన్నబోయింది. ఆమె అన్నమాట అయితీరుతుంది. పాండవులు అమ్మమాట జవదాటరు. కుంతి కలత చెందింది. ధర్మజుడు తల్లినోదార్చి ద్రౌపదిని అర్జునుడినే వివాహమాడుమన్నాడు. అర్జునుడు పెద్దవాడైన ధర్మరాజును పెండాడుమన్నాడు. వీరిద్దరూ ఇట్లా అంటూనే ఉన్నారు. పాండవులైదుగురు పాంచాలిని చూచి మన్మథభావాన్ని ఒకేసారి పొందారు. పాంచాలి కూడా వారి 5గురి యందు బద్దానురాగయ్యై నిలిచింది. ధర్మజుడు వేదవ్యాసుని మాటలు స్మరించి ద్రౌపదిని పాండవులైదుగురు పాణిగ్రహణం చేయటమే ఉత్తమమని నిర్ణయించాడు. మత్స్యయంత్రం భేదించింది అర్జునుడని, ద్రౌపదిని వివాహమాడేది పాండవులని తెలిసికొని ద్రుపదుడు సంతోషించాడు. ద్రౌపదికి భర్భపంచకం ఏర్పడటానికి గల పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాసుడు వినిపించాడు. ఆమె 5గురు భర్తలకు భార్య అయినా ఎవరి దగ్గర కన్యాత్వం సతిత్వం వారి వద్ద మొక్కవోకుండా ఉండే వరం ఉండటం వలన వివాహంలో కూడా వరుసగా ధర్మజాదులు తాళిగట్టేటపు ఆమె కన్యాత్వం చెక్కు చెదరకుండా నిలిచింది. ఆ మహిమను చూచి అగ్నిజాత అయిన ద్రౌపది యొక్క విశిష్ట లక్షణంగా అందరూ భావించారు. వాసుదేవుడు సంతోషించాడు. పాండవుల వివాహం వైభవంగా జరిగింది. వారు పాంచాల నగరంలో ఒక ఏడాదిపాటు ఉన్నారు. ధృతరుడు భీష్మాదుల నీతివచనాలు విని విదురుని పంపి పాండవులను హస్తినాపురానికి పిలిపించాడు. లాక్షాగృహదహనం నుండి పాండవులు బయటపడ్డందుకు దుర్యోధనుడు లోలోన మండిపోతుండేవాడు.
పాండవులు ఎక్కువ కాలం హస్తినాపురంలో ఉండకుండా చూడుమని తండ్రిని బలవంత పెట్టేవాడు. కొడుకు పోరు పడలేక ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యమిచ్చి ఇంద్రప్రస్థపురం రాజధానిగా ఏలుకోండని పంపాడు. ధర్మరాజును పట్టాభిషిక్తుడిని చేశాడు. శ్రీకృష్ణాదులు వెంటరాగా పాండవులు ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నారు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని, ఇంద్రుడు విశ్వకర్మను స్మరించగా విశ్వకర్మ సాయంతో ఇంద్రప్రస్థపురం దిక్సాలకుల పురాలతో దీటైనదిగా రూపొందింది. వాసుదేవుని అనుమతితో ఆశీస్సులతో ధర్మజుడు ఆనగరంలో ప్రవేశించి అపరదేవేంద్రుని వలె వెలుగొందుతూ ఉన్నాడు. ఒకనాడు నారదుడు వచ్చి పాండవులలో ఒక్కొక్కరు ద్రౌపదిని ఒక్కొక్క ఏడు తన భవనంలో ఉంచుకోవాలని, ఆ కట్టడిని తెలిసిగాని తెలియకగాని ఎవరైనా మీరితే ఒక ఏడాది పాటు అతడు తీర్థయాత్రలు చేసిరావాలని నియమం చేశాడు. పాండవులు దానికి కట్టుబడి ఉన్నారు. అలా ఒక ఏడు ధర్మరాజు అంతఃపురంలో ద్రౌపది ఉంటున్నది. అర్జునుడు బ్రాహ్మణ ధేనువును రక్షించటానికే ఆయుధాలు తెచ్చికొందామని ధర్మజుని భవనానికి వెళ్లాడు. దొంగలను చంపి ధేనువును బ్రాహ్మణునకిచ్చి ఆయుధాలు ఉన్నచోట పెట్టాడు. కాని ఆ సమయంలో అర్జునాదులు ధర్మజునింటికి పోకూడదు. నియమం తప్పినట్టేనది. ధర్మజుడు ఒదన్న అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆ యాత్ర అతనికి పుణ్యం పురుషార్థం కలిసి వచ్చేటట్టు చేసింది. ఉలుచి, చిత్రాంగద, సుభద్రలు అర్జునుని వివాహమాడారు. సుభద్ర బలరామ శ్రీకృష్ణుల ముద్దుల చెల్లెలు. అర్జునుడు యతివేషంలో సుభద్రకు సన్నిహితుడు కావటానికి, ఆమెను వివాహమాడి ఇంద్రప్రస్థపురానికి చేరటానికి శ్రీకృష్ణుడు సూత్రధారుడుగా నిలిచాడు. సుభద్రార్జునుల వివాహం ఇంద్రోపేంద్రులే స్వయంగా చేయించారు. ఆమీద బలరాముడంగీకరించాడు. సుభద్రను ద్రౌపది దీవించింది. పాండవ వంశాన్ని నిలిపే కారవవధువుగా సుభద్ర మహాభారతంలో చిరస్మరణీయురాలిగా నిలిచింది. ఇది ఆదిపర్వ కథాసారంలో 2వ భాగం.